మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం నిర్గమకాండము 15వ అధ్యాయము 7వ వచనం. నీ మీదకి లేచి వారిని నీ మహిమ అతిశయం వలన అణచివేయుదువు. ప్రైజ్ లార్డ్. ప్రభువు ఈరోజు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మన మీదకి లేచే వారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆయన మహిమ అతిశయం వల్ల అణచివేస్తానని సెలవిస్తున్నాడు. ఎందుకు ఆయన మహిమ అతిశయం మీదే అణచివేస్తాడు? దేవాతి దేవుడు వాక్యంలో కూడా ఒక మాట చెప్తాడు. ఏమని? పగ తీర్చుకున్నట్టు నా పని. నేను వాళ్ళని ఏ విధంగా పగ తీర్చుకోవాలో. శత్రు సమూహం అంతా ఇజ్రాయెల్ మీదకి వస్తున్నప్పుడు ఇజ్రాయేల్ని జయించడానికి ఒక దూతను పంపించాడు. ఇజ్రాయేల్ మీదకి ఆ శత్రువుని రానివ్వకుండా చేయడానికి ఆ దూత ఇమ్మీడియట్గా 185,000 మందిని హతమార్చిన దూత. అలాంటిది దేవాది దేవుడు ఈరోజు ఆయన మహిమాతిశయం వల్ల అణచివేస్తాను అని ఎందుకు అంటున్నాడు? దీనికి అనడానికి గల కారణాలు ఏంటి? దేవుడు ఆయన కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన మాటలతో మనతో మాట్లాడుతున్నప్పుడు మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏమనంటే, మనకి మీదకి లేచేవారు, ఆయన మహిమాతిశయం వల్ల అణచివేసేవారు ఎవరు అంటే పత్రికలో ఉంటుంది. ఏంటంటే, మనము ఈ లోకనాథులతోనూ అంధకార శక్తులతోనూ మనం ఎంతగానో పోరాడుతూ ఉంటున్నామంట. ఈ లోక సంబంధమైన మనుషులతో మనం పోరాడడం ఒక వ్యక్తి అయితే, మనం అంధకార శక్తులతో కూడా మనం పోరాడుతున్నాం. మనము అంధకార శక్తులతో ఈ లోకనాథులతో మనం పోరాడుతున్నప్పుడు ఆ పోరాటాన్ని మనం ఏ విధంగా చేయించగలం? కొంతమంది జీవితాల్లో ఈ అంధకార శక్తుల్ని జయించడం వాళ్ళ వల్ల కావట్లా. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి కూడా చాలామంది వచ్చి కంప్లైంట్ చేస్తారు. ఏమని కంప్లైంట్ చేస్తారంటే, మీ శిష్యుల దగ్గరికి మేము చాలాసార్లు వచ్చామయ్యా, మీ శిష్యుల దగ్గరికి మేము చాలాసార్లు తీసుకొచ్చాము, కానీ ఒక్కసారి కూడా వీళ్ళు స్వస్థపరచలేకపోయారు. ఇమీడియట్గా యేసు ప్రభు వారు అంటారు, ఎందుకని మీరు ఇట్లా స్వస్థపరచలేకపోయారు అని అడిగితే, వాళ్ళని చూసి, అల్ప విశ్వాసులారా, మీరు ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఎందుకు అల్ప విశ్వాసం మీలో వచ్చింది? అవును కదా, దేవాది దేవుడు కొన్నిసార్లు మనకిచ్చే శక్తిని, మనకిచ్చే మహిమ ఐశ్వర్యాన్ని మనం సరైన రీతిలో పొందుకోలేకపోవటమే. ఆయన మహిమ వలన ఈ లోకనాథులతోనూ అంధకార శక్తులతోనూ మనం పోరాడగలం. ఆ పోరాడగలిగే శక్తిని మనం గ్రహించలేం. అందుకనే ఈరోజు అంటున్నాను, మనం ఎక్కడైతే పోరాడలేకపోతున్నామో, ఎక్కడైతే మన మీదకి లేచే వాటిని మనం జయించలేకపోతున్నామో, జయించాలనుకుంటున్నాడు ఈరోజు దేవాది దేవుడు. మనం జయించాలంటే జయవీరుడైన యేసయ్యని మన దగ్గర పెట్టుకొని, ప్రభా నేను జయించలేకపోతున్నాను, ప్రభా నువ్వు నాకు సహాయం చేయండి, నీ కృప కావాలి ప్రభా, ఈరోజు వాళ్ళని ఎలా జయించాలో నాకు శక్తిని దయచే అని అడిగితే, ఖచ్చితంగా అల్ప విశ్వాసంతో ఉన్న మనల్ని విశ్వాస వీరులుగా దేవుడు మనల్ని లేపుతాడు. కాబట్టి దేవాది దేవుడిని మనం అడుగుదాం, ప్రభా నీ మహిమ అతిశయాన్ని నేను పొందుకోవాలి ప్రభా, నా శత్రువుని అణచివేయడానికి నాకు కూడా బలాన్ని దయచే ప్రభా. ఇక్కడ ఈ వచనంలోనే ప్రభువారు కూడా అంటారు, నీ కోపాగ్ని రగులింప చేయదు, అది వారిని చెత్తవలే దహించినంట. ఆయన కోపాగ్ని అంట అవతల వ్యక్తిని చెత్తవలే దహించేస్తుందంట, అంతలాగుంటుందంట. కానీ దాన్ని మనం గ్రహించుకోవాలి. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వు ఏదైతే జయించలేకపోతున్నావో, ఏదైతే మనకు పట్టి ఉన్న బాధలు, శ్రమలు, వేదనలు ఏదైతే ఉన్నాయో, అంధకార సంబంధమైనవి ఏదైతే ఉన్నాయో, వాటిని మనం ఏ విధంగా జయించాలో, ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ దేవాదేవుడిని అడుగుదామా? దేవాదేవుడిని శక్తిని అడుగుదామా? శక్తిని అడిగితే ఆ ప్రభు మనకు దయచేస్తాడు. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ప్రభా ఈరోజు వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడారు ప్రభా. మా మీదకి లేచేవారు అయ్యా
నీ మహిమ అతిశయం వల్ల ప్రభా అణచివేస్తానని సెలవిచ్చిన దేవుడు దేవా. అయా నీ మహిమ అతిశయం వల్ల ప్రభా వాళ్ళని జయించాలంటే ప్రభా మేము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రభా మేము నడిపించబడాలో ప్రభా మాకు జ్ఞానం ఇచ్చి నడిపించండి. నీ చిత్తమైతే ప్రభా నీ చిత్తానికి అనుగుణ వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఈరోజు నీ వాక్యం కోసం ప్రభా అయ్యా నీ కోసం మేము కనిపెట్టడానికి ప్రభా నీ సహాయము, నీ కృప ప్రభా, నీ బావుదలం ప్రభా మా మీద ఉంచుతున్నందుకు దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ చిత్తంలో ప్రభా మమ్మల్ని నడిపించుకోండి. ఈ రోజంతా నీ కృపతో, నీ వాత్సల్యంతో, నీ బాహుల్యంతో మాకు తోడుగా నీడుగా ఉంటున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.